టీచింగ్ ఛానల్. ఆల్రెడీ మన ఛానల్లో క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో పబ్లిష్ చేశాను. మీలో ఎవరైనా ఆ వీడియో వ్యూ చేయనట్లయితే నా డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ప్రెజెంట్ చేశాను. సో అందరూ ఖచ్చితంగా ఆ వీడియో వ్యూ చేసి చూడండి. ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఇన్ ద క్లాస్ రూమ్. ఈ కాన్సెప్ట్ ప్రతి ఒక్క టీచర్ తెలుసుకోవాల్సిందేనండి. సో ఈ వీడియోలో నేను క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఎక్కువ టైం అవుతుందేమో అని ఆలోచించకుండా మీరే చూడండి. ఫస్ట్ లెట్ us know what is classroom organization. Classroom organization is a term teachers use to describe the process of ensuring that classroom lessons run smoothly despite disruptive behavior by students. Classroom organization అనే ఈ టర్మ్ టీచర్స్ దేనికి యూస్ చేస్తారంటే అది క్లాస్ రూమ్ లెసన్స్ స్మూత్గా రన్ అవ్వడానికి ఎన్ష్యూర్ చేసే ఒక ప్రాసెస్. The term also implies the preventive of disruptive behavior. Classroom organization refers to the wide variety of skills and techniques that teachers use to keep students organized, orderly, focused, attentive on task and on academically productive during a class. సో స్టూడెంట్స్ని ఇన్ని విధాలుగా మంచి మెథడ్స్లో ఉంచడానికి యూస్ చేసే స్కిల్స్ అండ్ టెక్నిక్సే ఈ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ అ డిఫికల్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ టీచింగ్ ఫర్ మెనీ టీచర్స్. అంతే కదండి, క్లాస్ రూమ్ని ఒక మంచి వేలో ఆర్గనైజ్ చేయడం చాలామంది టీచర్స్కి ఒక డిఫికల్ట్ ఆస్పెక్ట్ అవుతుంది. కొంతమందికి అది హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. ద క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ encompasses 3 main ideas which are as follows. They are ఏంటివవి? డిసిప్లిన్, నీట్నెస్ ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ టైమ్ ఎఫిషియన్సీ. ఈ మూడు ఒక మేజర్ 3 మెయిన్ ఐడియాస్ ఆఫ్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్. వాట్ ఈస్ డిసిప్లిన్? Discipline is the first main idea that falls under the classroom organization. Students need to know what their boundaries are, and with discipline, students know when it's time to have fun and when it is time to work. Discipline అనేది ఒక ఫస్ట్ మేజర్ ఐడియా దట్ ఫాల్స్ అండర్ దిస్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్. స్టూడెంట్స్ అందరూ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ బౌండరీస్ ఏంటి అంటే ఏ టైంలో ఫన్నీగా ఉండాలి, ఏ టైంలో హార్డ్ వర్క్ చేయాలి, ఏ టైంలో చదువుకోవాలి, సీరియస్గా ఉండాలి, అన్నీ తెలిసి ఉండాలి. డిసిప్లిన్ నీడ్స్ టు బి ఫెయిర్ అండ్ ఈక్వల్ బట్ నాట్ ఆల్వేస్ ద సేమ్. డిసిప్లిన్ ఎప్పుడు అందరికీ ఈక్వల్గా ఉండాలి, అలా అని ఎప్పుడు ఒకేలా ఉండకూడదు. ఒకసారి ఎక్కువ ఉండొచ్చు, ఒకసారి తక్కువ ఉండొచ్చు. దిస్ విల్ గెయిన్ స్టూడెంట్స్ రెస్పెక్ట్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ వితౌట్ రెస్పెక్ట్ డిసిప్లిన్ ఇన్ ద క్లాస్ రూమ్ వుడ్ నాట్ బీ ఎఫెక్టివ్. ఖచ్చితంగా ఈ డిసిప్లిన్ వల్ల ప్రతి స్టూడెంట్కి క్లాస్ రూమ్లో రెస్పెక్ట్ అనేది గెయిన్ చేసుకోగలుగుతాడు. అండ్ ఈ రెస్పెక్ట్ లేకపోవడం వల్ల డిసిప్లిన్ అనేది క్లాస్ రూమ్లో ఎఫెక్టివ్గా ఉండదు. సెకండ్ వన్ ఈజ్ నీట్నెస్. ఏ టీచర్ మస్ట్ బీ నీట్లీ ఆర్గనైజ్డ్ when striving to achieve classroom organization. క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్లో సక్సెస్ అచీవ్ చేయాలంటే టీచర్ ఖచ్చితంగా ఆర్గనైజ్డ్గా ఉండాలి, నీట్లీ ఆర్గనైజ్డ్. It is believed that a clean and neat room will help the students to learn more easily by limiting the distractions. Distractions are nothing but disturbances. క్లాస్ రూమ్లో ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా డిస్ట్రాక్షన్స్ అనేవి లిమిట్ అయిపోయి స్టూడెంట్స్ లెర్నింగ్ ఈజీగా ప్రమోట్ అవ్వడానికి ఈ క్లీన్ అండ్ నీట్ రూమ్ హెల్ప్ చేస్తుంది. నీట్నెస్ ఆర్ ఆర్గనైజేషన్ ఆల్సో ఇంక్లూడ్స్ ద అరేంజ్మెంట్ ఆఫ్ డెస్క్స్ ఇన్ ద క్లాస్ రూమ్. As a teacher, it is required to find a way to arrange the students' desks in order to promote the best environment to make learning possible. Learning అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్గా, క్విక్లీగా, ఈజీలీగా మంచి ఎన్విరాన్మెంట్ని ప్రమోట్ చేస్తూ ఉండాలంటే స్టూడెంట్ డెస్క్స్ అరేంజ్మెంట్ కూడా కరెక్ట్ వేలో ఉండాలి. టైమ్ ఎఫిషియన్సీ. The third and final idea is the element of being time efficiency. As a teacher, it is found time to be the element to make or break the lessons that has planned for that specific day. టీచర్గా మనకి టైం ఎఫిషియన్సీ అనే ఎలిమెంట్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే స్పెసిఫిక్ డేలో ఒక లెసన్ని ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు టీచ్ చేయాలి అనేది మనకి తెలుసు.
ఏ టైంలో బ్రేక్ చేయాలి, ఏ టైంలో దాన్ని కంటిన్యూ చేయాలి అని కూడా మన చేతుల్లో ఉంటుంది. సో టైం ఎఫిషియన్సీ ఉండడం ద్వారా ఇఫ్ ద టీచర్స్ డు నాట్ అలో ఎనఫ్ టైమ్ టు టీచ్ an appropriate lesson, then students will not learn the necessary information to gain the knowledge that each individual needs in order to be successful in the classroom. Let us move out with purpose of classroom organization. Classroom organization యొక్క purpose ఏంటి అసలు చూద్దాం. The main purpose of classroom organization systems is to increase the students' success by creating an orderly learning environment that enhances students' academic skills and competencies as well as their social and emotional development. The main purpose of classroom organization system ఏంటంటే స్టూడెంట్స్ సక్సెస్ని ఇంక్రీజ్ చేయడం, వాళ్ళ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని ఆర్డర్లో ఉంచడం, వాళ్ళ అకాడమిక్ స్కిల్స్ని కాంపిటెన్సీస్ని ఎన్హాన్స్ ఇట్ మీన్స్ ఇంప్రూవ్ చేయడం, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ సోషల్ ఎమోషనల్ డెవలప్మెంట్ కూడా కరెక్ట్ వేలో ఉంచడం. అదే క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ సిస్టమ్ యొక్క మెయిన్ పర్పస్. ద ఇమీడియట్ బెనిఫిట్స్ ఆఫ్ ఎ వెల్ ఆర్గనైజ్డ్ క్లాస్ రూమ్ టు ద టీచర్ ఆర్ ఏంటివి? ఇమీడియట్ బెనిఫిట్స్ అంటే లెస్ వేస్టెడ్ టైం వేస్ట్ ఎక్కువ అవ్వదు, మోర్ ఎఫిషియన్సీ ఎక్కువ ఎఫిషియెంట్గా ఉంటుంది, ఎక్కువ అవైలబుల్గా ఈజీగా ఉంటుంది, రెడ్యూస్డ్ ఫ్యాటిగ్ అలసట నీరసత్వం అనేది ఎక్కువ ఉండదు, ఇంప్రూవ్డ్ స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్స్ స్టూడెంట్కి టీచర్కి మధ్య రిలేషన్షిప్స్ ఇంప్రూవ్ అవుతాయి, ఇంప్రూవ్డ్ పేరెంట్ టీచర్ రిలేషన్షిప్స్ స్టూడెంట్ టీచర్స్కే కాకుండా పేరెంట్ టీచర్ మధ్య రిలేషన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి, ఇంక్రీజ్డ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, అండ్ ఇంక్రీజ్డ్ ఎంతూసియాజం ఫర్ ప్రొఫెషనల్ గ్రోత్లో ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. ఇంక్రీజ్డ్ స్టూడెంట్ అకాడమిక్ ప్రోగ్రెస్ స్టూడెంట్ యొక్క అకాడమిక్ స్కిల్స్ పైన చెప్పిన విధంగానే అకాడమిక్ స్కిల్స్ ప్రోగ్రెస్ అనేవి స్టూడెంట్లో ఇంక్రీజ్ అవుతాయి. ఎవ్రీ టీచర్ మస్ట్ హ్యావ్ ద ఫాలోయింగ్ క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ స్కిల్స్. ప్రతి ఒక్క టీచర్కి క్లాస్ రూమ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి. అవి ఏంటంటే అథారిటీ, నాలెడ్జ్, ఇండివిజువలైజేషన్, టైం మేనేజ్మెంట్ అండ్ పేషెన్స్. ఫస్ట్, అథారిటీ. Some teachers command authority through the way they look, their very appearance make students give them the respect they deserve. టీచర్స్ కొంతమంది అథారిటీ కమాండ్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో అథారిటీ అనేది కనబడుతుంది వాళ్ళ అపీరియన్స్లోనే. ఆ అపీరియన్స్ ద్వారానే స్టూడెంట్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అదర్స్ ఇన్వైట్ స్నిగ్గర్స్ అండ్ గిగ్గల్స్ బికాస్ దే లుక్ ఫ్రంపీ అండ్ ఆర్ డ్రెస్డ్ బ్యాడ్లీ. కొంతమంది టీచర్స్ అసలు అథారిటీగా ఉండరు. ఎప్పుడు చూడు స్నిగ్గర్స్ అంటే హాఫ్ సప్రెస్డ్ లాఫ్ అంటే సగం ఆపేసుకుని నవ్వడం, లేదా బాగా గిగిల్స్ విరగపడి నవ్వేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. కొంతమంది డ్రెస్సింగ్ స్టైల్ కూడా బ్యాడ్గా ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు బి టేకెన్ సీరియస్లీ బై యువర్ క్లాస్, బీ ప్రెజెంటబుల్ అండ్ హ్యావ్ అథారిటేటివ్ ఎయిర్ అబౌట్ యూ. మీ క్లాస్లో ప్రతి ఒక్క స్టూడెంట్ మీ పట్ల సీరియస్గా రెస్పెక్ట్గా ఉండాలి అంటే మీరు ముందు మంచిగా ఆర్గనైజ్డ్లీ అండ్ ప్రెజెంటబుల్లీ అండ్ అథారిటేటివ్ ఎయిర్ కంప్లీట్గా ఫిల్ అయి ఉండాలి. వెన్ యూ ఆర్ ష్యూర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ and adopt a positive attitude, it becomes easy to command authority just by the way you look. మీరు ముందుగా పాజిటివ్ యాటిట్యూడ్ని మీలో అడాప్ట్ చేసుకుని మీ మీద మీకు మంచి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి మీ మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే మీరు ఈజీగా అథారిటీని కమాండ్ చేయగలుగుతారు. సెకండ్ వన్ ఈజ్ నాలెడ్జ్. There is no use looking the part without knowing that it is all about. So when you set out to be a teacher, ensure that you know your subject thoroughly. ఎప్పుడైనా మీరు స్టెప్ అవుట్ చేస్తున్నట్లయితే ఎన్ష్యూర్ దట్ మీ సబ్జెక్ట్ అంతా మీకు తరోగా వచ్చేదాకా చూడండి. ఓన్లీ కొంచెం చూసుకొని లుకింగ్ ద పార్ట్ ఈజ్ హ్యావింగ్ నో యూస్. మొత్తం మీరు తరోగా మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఇట్స్ నాట్ జస్ట్ ఎనఫ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఈచ్ క్లాస్. ఇఫ్ యూ వాంట్ టు బి టేకెన్ సీరియస్లీ బై యువర్ స్టూడెంట్స్ అండ్ ఎర్న్ రెస్పెక్ట్, you must be thoroughly knowledgeable in your subject and know more than a little in most others as well. మీరు ప్రతి క్లాస్కి ఈ క్లాస్కి ఈ వరకు చదువుకొని వెళ్ళడం, ఆ క్లాస్ చెప్పేయడం, ఇంకక్కడ మర్చిపోవడం అలా కాదు. ఇట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వే. మీరు ఏదైనా వన్స్ ప్రిపేర్ అయితే కరెక్ట్గా ప్రీ ప్లాన్డ్గా నేర్చుకొని
అప్పుడు స్టెప్ అవుట్ చేయాలి. మీరు మీ స్టూడెంట్స్ యొక్క రెస్పెక్ట్ గెయిన్ చేయాలి అనుకుంటే మీ సబ్జెక్ట్లో మీరు తరోగా నాలెడ్జబుల్ అయి ఉండాలి. అండ్ మిగిలిన రిమైనింగ్ స్టూడెంట్స్ అండ్ అదర్ టీచర్స్ కంటే మీరు ఇంకా ఎక్కువ నాలెడ్జబుల్గా ఉండాలి. ఇన్ షార్ట్, యూ నీడ్ టు బీ ఎ జాక్ of all subjects and a master of one in order to impress and command. స్టూడెంట్స్ని కానీ ఎవరినైనా సరే ఇంప్రెస్ చేయాలి, వాళ్ళ పట్ల కమాండింగ్గా ఉండాలి అంటే మీరు అన్ని సబ్జెక్టులు, మీ సబ్జెక్ట్లోనే కాదు అన్ని సబ్జెక్టులో మంచి జాక్ అయి ఉండాలి. అండ్ ఒక సబ్జెక్ట్లో అంటే మీ సబ్జెక్ట్లో కంప్లీట్ థరో మాస్టర్ అయి ఉండాలి. థర్డ్ వన్ ఈస్ ఇండివిజువలైజేషన్. గుడ్ టీచర్స్ నో హౌ టు టైలర్ ద సబ్జెక్ట్ అండ్ దేర్ లెసన్స్ బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ దే టీచ్. మంచి టీచర్స్కి ఆల్రెడీ తెలిసే ఉంటుందండి వాళ్ళ సబ్జెక్ట్ని, వాళ్ళ సబ్జెక్ట్లో ఉన్న లెసన్స్ని పిల్లలకి ఎలా టీచ్ చేయాలి అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. టైలర్స్ ఏం చేస్తారు, ఇక్కడ టైలర్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారంటే టైలర్ ఏం చేస్తాడు, ఒక క్లాత్ తీసుకొని దాన్ని రకరకాలుగా డిఫరెంట్ మోడల్స్లో డిఫరెంట్ స్టైల్స్లో కట్ చేసి అటాచ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం కూడా లెసన్స్లో టైలర్స్ అండి. లెసన్స్ని ఎక్కడ కట్ చేయాలో, ఎక్కడ మళ్ళీ కంటిన్యూ చేయాలో, ఎక్కడ ఎలా టీచ్ చేయాలో అనేది మనకి కంప్లీట్గా యాజ్ ఎ గుడ్ టీచర్స్ తెలిసి ఉంటుంది. మోస్ట్ క్లాసెస్ ఆర్ మిక్స్ ఆఫ్ యావరేజ్ అండ్ బ్రిలియంట్ స్టూడెంట్స్. డెఫినెట్లీ ఎవ్రీ క్లాస్లో డల్లరు ఉండడు, మంచి బ్రిలియంట్ ఉండడు, అందరూ కలిసి ఉంటారు. ఇట్ ఈస్ అ మిక్స్ ఆఫ్ బోత్ యావరేజ్ అండ్ బ్రిలియంట్. సో ఇట్స్ బెస్ట్ టు ప్రిపేర్ లెసన్స్ దట్ క్యాటర్ టు ద యావరేజ్ స్టూడెంట్స్. చూసారా, మనం యావరేజ్ స్టూడెంట్కి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట లెసన్స్. అంటే డల్లర్కి కాకుండా బ్రిలియంట్కి కాకుండా యావరేజ్ స్టూడెంట్కి చెప్పగలిగితే మీరు అందరికీ కంప్లీట్ కవరేజ్ చేసినట్టు అనమాట. యాజ్ ఎ టీచర్ హూ వాంట్స్ టు మేనేజ్ యువర్ లెసన్ class effectively, you must know how to assess each class you handle and customize your lessons accordingly. Fourth one is time management. When class is interesting, there is no difficulty in managing its students. అంతే కదా, క్లాస్ ఎప్పుడైతే ఇంట్రెస్టింగ్గా ఉంటుందో అప్పుడు అందులో ఉన్న స్టూడెంట్స్ని మేనేజ్ చేయ అవసరం లేదు. ఇట్ ఈస్ ఓన్లీ డిఫికల్ట్ టు మేనేజ్ వెన్ దే గెట్ బోర్డ్ అండ్ లిస్ట్లెస్ దట్ దే యాక్ట్ అప్ అండ్ బిహేవ్ బ్యాడ్లీ. ఎప్పుడైతే మీ క్లాస్ బోరింగ్గా ఉంటుందో అప్పుడు మీకు డిఫికల్టీ అనేది ఫేస్ చేస్తారు. స్టూడెంట్స్ని మేనేజ్ చేయడం చాలా కష్టమైపోతుంది, వాళ్ళు బోరింగ్ అయిపోతారు అండ్ బ్యాడ్గా బిహేవ్ చేస్తూ ఉంటారు. గుడ్ టీచర్స్ నో హౌ టు మేనేజ్ ద టైమ్ ఇన్ దేర్ క్లాసెస్ సో దట్ దేర్ స్టూడెంట్స్ డోంట్ రియలైజ్ ఇట్స్ ప్యాసేజ్ ఆర్ కీప్ వాచింగ్ ద క్లాక్. కొంతమంది స్టూడెంట్స్ టైం ఎప్పుడు అవుతుందిరా బాబు అని వాచ్ చూస్తూ ఉంటారు. సో అలాంటి స్టూడెంట్స్ మీ క్లాస్లో ఉండకూడదు అనుకుంటే మీరు టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చేసుకోవాలి. అంటే ఈ సబ్జెక్ట్ ఈ క్లాస్లో ఎంతవరకు టీచ్ చేయాలి, ఎంతవరకు ఇంకా స్టాప్ చేసేయాలి, ఎంతవరకు వాళ్ళ చేత యాక్టివిటీస్ చేయించాలి అనేవి మీకు టైం మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి. ద ఫైనల్ వన్ ఈస్ పేషెన్స్. అండ్ ఫైనల్లీ టీచర్స్ హూ మేనేజ్ దేర్ క్లాస్ రూమ్స్ వెల్ హ్యావ్ ఇమ్మెన్స్ పేషెన్స్. టీచర్స్ ఎవరైతే కరెక్ట్గా మేనేజ్ చేయగలుగుతారో వాళ్ళకి ఖచ్చితంగా ఇమ్మెన్స్, హ్యూజ్, లార్జ్ పేషెన్స్ ఉంటుందన్నమాట. దే డోంట్ షౌట్ అండ్ ఎల్ ఫర్ ఎనీ రీజన్ అండ్ దే డోంట్ లూజ్ కంట్రోల్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే, ఎలాంటి పాయింట్ ఆఫ్ టైంలో అయినా సరే టీచర్స్ వాళ్ళ కంట్రోల్ని లాస్ అవ్వరు. వాళ్ళు ప్రతి చిన్నదానికి పెద్దదానికి పెద్దగా అరవడం, వాళ్ళ మీద స్టూడెంట్స్ మీద పడిపోవడం అనేది చేయరు మంచి టీచర్స్ అనేవాళ్ళు. ఇట్ టేక్స్ ఎ గ్రేట్ డీల్ ఆఫ్ పేషెన్స్ టు కోప్ విత్ అ క్లాస్ రూమ్ ఫుల్ ఆఫ్ స్టూడెంట్స్. ఖచ్చితంగా క్లాస్ రూమ్ ఫుల్గా స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని డీల్ చేయడం, వాళ్ళని భరించడం చాలా గ్రేట్ డీల్ అయిపోతుంది. పేషెన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. బట్ వీ హ్యావ్ టు కంట్రోల్ అండ్ మెయింటైన్ ద బ్యాలెన్స్. However, if you manage to adopt a cool attitude and show no frustration towards the students, it's easy to regain control and continue with the lessons. మీరు ఎంత పేషెన్స్ అయినా అడాప్ట్ చేసుకోగలిగితే, కూల్ యాటిట్యూడ్ అనేది చూపించగలిగితే, ఫ్రస్ట్రేషన్ అనేది లేకుండా చూసుకోగలిగితే మీరు మీ కంట్రోల్ని గెయిన్ చేసుకొని చక్కగా మీ లెసన్స్తో కంటిన్యూ అయిపోగలుగుతారు. నో లెట్ us observe the classroom seating arrangement. క్లాస్ రూమ్లో సీటింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది? ద ఫిజికల్ సెటప్ ఆఫ్ చైర్స్, టేబుల్స్ అండ్ ప్రెజెంటేషన్ ఇన్ ఎ క్లాస్ రూమ్ ఈజ్ కాల్డ్ క్లాస్ రూమ్ సీటింగ్ అరేంజ్మెంట్. తెలిసింది కదా, క్లాస్ రూమ్ సెటప్ ఈజ్ ఎసెన్షియల్ టు సపోర్ట్ టీచింగ్ అండ్ లెర్నింగ్. టీచింగ్కే కాకుండా లెర్నింగ్కి కూడా క్లాస్ రూమ్ సెటప్ అనేది చాలా ముఖ్యం అన్నమాట.
Research shows that the physical arrangement of the classroom can affect the behavior of both students and teachers, and that a well-structured classroom tends to improve student academic and behavioral outcomes. రీసెర్చ్ అనేది ఏం చెప్పిందంటే ఫిజికల్ అరేంజ్మెంట్ ఆఫ్ క్లాస్ రూమ్స్ అనేది టీచర్స్ మరియు స్టూడెంట్స్ ఇద్దరి యొక్క బిహేవియర్లో చేంజ్, ఇంపాక్ట్, ఎఫెక్ట్ చూపిస్తుందన్నమాట. వాళ్ళ బిహేవియరల్ అండ్ అకాడమిక్ అవుట్కమ్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. Instructional communication theory suggests that seating arrangement can impact how the instructor communicates with the students and how the students interact with one another. ఈ సీటింగ్ అరేంజ్మెంట్ వల్ల ఓన్లీ టీచర్సే కాకుండా టీచర్స్ స్టూడెంట్స్ అండ్ స్టూడెంట్స్ మధ్య కమ్యూనికేషన్ కూడా బెటర్గా ఉంటుందంట. Most recent research also suggests that students tend to prefer more flexible arrangements. These are the shapes and models of seating arrangements. మీరు చూసినట్లయితే ఈ పిక్చర్లో డిఫరెంట్ షేప్స్ అండ్ మోడల్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. ఇవన్నీ డెస్క్స్ అండి మీరు చూస్తున్నది. ఫస్ట్ ట్రెడిషనల్ సీటింగ్ అరేంజ్మెంట్, తర్వాత రౌండ్ టేబుల్ సీటింగ్ అరేంజ్మెంట్, తర్వాత హార్స్ షో ఆర్ సెమీ సర్కిల్ సీటింగ్ అరేంజ్మెంట్, తర్వాత డబుల్ హార్స్ షో అరేంజ్మెంట్, తర్వాత గ్రూప్ పాట్స్, ఆ తర్వాత పేర్ పాట్స్. ప్రతి దాంట్లో మీ డెస్క్స్ అండ్ టేబుల్స్ అనేవి అరేంజ్మెంట్ డిఫరెంట్గా జరిగింది. ఇంకొక పిక్చర్లో మీరు చూస్తే ఇవి కూడా డిఫరెంట్ షేప్స్ అండ్ మోడల్స్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్. పేర్ డెస్క్స్ అనమాట ఫర్ 2 tables. ఇది యూ షేప్ టేబుల్. అండ్ నెక్స్ట్ది చెవ్రాన్ ఫర్ టేబుల్స్ ఆఫ్ 4 అండ్ యూ షేప్ ప్లస్ రోస్. ఇన్ని డిఫరెంట్ సీటింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి. మనకి కొన్ని తెలుసు, కొన్ని తెలియకపోవచ్చు. సో ఫైనలీ లెట్ us know what are the points to remember while the arrangement of desks in a classroom. Observe how other teachers have arranged their classrooms and choose the arrangement that best suits your needs and goals. మన క్లాస్ రూమ్లోనే కాదు, పక్క క్లాస్ రూమ్లో పక్క టీచర్ యొక్క సీటింగ్ అరేంజ్మెంట్స్ ఎలా జరిగినాయో కూడా మీరు చూసి దాని ద్వారా మీ నీడ్స్ని, గోల్స్ని సూట్ అయ్యే విధంగా మీ అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. Desks or tables might be arranged in any of the following. A. Half circles with a front row and a back row. B. In groups of 4 or 5. C. The traditional way with chairs lined up one behind the another. Arrange your room so you can have eye contact with all your students. ఒక స్టూడెంట్ వెనక ఒక స్టూడెంట్ దాక్కుని ఉండేటట్టు, ఆ పక్కన వాడు ఈ ఎదుటివాడికి కనపడినట్టు అలా కూర్చోకుండా ప్రతి స్టూడెంట్ మీతో ఐ కాంటాక్ట్లో ఉండేటట్టు డెస్క్ని అరేంజ్ చేయాలి. అరేంజ్ యువర్ డెస్క్స్ సో దట్ ద స్టూడెంట్స్ అటెన్షన్ ఈజ్ ఆన్ ద టీచర్. స్టూడెంట్స్ అరేంజ్మెంట్ డెస్క్స్ ఎలా ఉండాలి అంటే వాళ్ళ అటెన్షన్ అనేది ఖచ్చితంగా మీ మీద ఉండాలి, మీరు చెప్పే లెసన్ మీద ఉండాలి. మేక్ ష్యూర్ దట్ ఈచ్ స్టూడెంట్ ఈజ్ ఎబుల్ టు సీ చాక్ బోర్డ్స్, వైట్ బోర్డ్స్ అండ్ అదర్ విజువల్స్. వాళ్ళ లెర్నింగ్ మెటీరియల్స్ అన్నిటికీ కూడా స్టూడెంట్ ఎబుల్ టు సీ అయి ఉండాలి. Students need to have easy access for those learning materials that will be used frequently. ఫ్రీక్వెంట్గా యూజ్ చేసే లెర్నింగ్ మెటీరియల్స్కి ఈజీ యాక్సెస్ అంటే అవైలబిలిటీ ఉండాలి. స్టూడెంట్స్ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ దేర్ వర్క్ ఈజీలీ అండ్ క్విక్లీ టు ప్రమోట్ లెర్నింగ్. డెస్క్స్ షుడ్ నాట్ బి ప్లేస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ విండోస్. ద గ్లేర్ కెన్ బి డిస్ట్రాక్టింగ్. మరి విండోస్ యొక్క లైటింగ్ కూడా లెర్నింగ్ మీద ఎఫెక్ట్ జరుగుతుందండి. ఎప్పుడైనా సీటింగ్ అరేంజ్మెంట్ అనేది స్టూడెంట్స్కి ఫేస్ ఫ్రంట్గా ఉండకూడదు అండ్ బ్యాక్ సైడ్ కూడా ఉండకూడదు. ఫ్రంట్ ఉండడం వల్ల ఆ గ్లేర్ అంటే ఆ సన్షైన్ అనేది ఫేస్ మీద పడి లెర్నింగ్కి డిస్టర్బ్ అవుతుంది అనమాట. అలాగే బ్యాక్ సైడ్ ఉండడం వల్ల వాళ్ళ షాడో అనేది బుక్స్ మీద పడి సరిగా కనపడదు. సో ఎప్పుడైనా సరే విండోస్ అనేవి సైడ్ వైజ్ అంటే లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ ఉండాలి. ఫ్రంట్ ఆర్ బ్యాక్ డిస్ట్రాక్టింగ్గా ఉంటాయి కాబట్టి we must be avoid them. Please don't forget to like, share, subscribe and comment. Thank you. I am signing off. Stay tuned to Innovate Teaching channel.